అక్కడ చూడండి, మీరు చూడండి పైన కూడా ఏ విధంగా ఉందో కొండ చిల్వ. అవి మంచిగా నిద్ర అవుతున్నట్లున్నాయి. మీకు జింకలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. హాయ్ గైస్, ఈరోజు మనం మహబూబ్ నగర్ ఉన్న పిల్లల వాళ్ళని నేను మావాడు ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చాం. ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం, లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్. ఇది పిల్లల మరి యొక్క ఎంట్రన్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది టికెట్ కౌంటర్. పర్ హెడ్ 20 రూపీస్ టికెట్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. ఫ్యామిలీతో వచ్చి మీ పిల్లలతో ఇక్కడ గార్డెన్లో కూడా ఆడుకోవచ్చు. బాగుంది అట్మాస్ఫియర్. ఇక్కడ చూస్తున్నట్లయితే శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర దేవస్థానం కూడా ఉంది. మంచిగా దర్శించుకోండి. ఈ చెట్టు 800 సంవత్సరాల క్రితం నాటిదంట ఫ్రెండ్స్. మరి ఇది ఏ విధంగా ఉంటుంది ఏందని చెప్పి ఈరోజు నేను మా ఇద్దరం మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీరు ఒకవేళ వీకెండ్స్లో రావాలనుకుంటే మంచి ప్లేస్ అనే చెప్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని తప్పకుండా రండి. మీరు వచ్చేటప్పుడు ఫుడ్ ఈ విధంగా ఏమున్నా కూడా తీసుకొని వచ్చి లోపల హ్యాపీగా తినొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. చెట్టు వ్యూ చూడడానికి ఇలాంటి వాక్ బ్రిడ్జ్ కట్టారు. ఈ వ్యూ పాయింట్ నుంచే కాకుండా మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం చెట్టు ఏ విధంగా ఉందని చెప్పి. ఇందాక వచ్చేటప్పుడు పర్ హెడ్ 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు కదా. మనం లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో ఈ పిల్లల మరి చెట్టు అని బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్. మరి ఇందాక 20 రూపీస్ ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చు. అది ఎందుకో నేను మీకు ముందు చెప్తాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చెట్టు ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇప్పుడు ఎన్నుకున్నదే పిల్లల మరి చెట్టు ఫ్రెండ్స్. మనం దీన్ని ఏ విధంగా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది చెట్టు అంటే ఇట్లా ఏదో పెద్దగా ఉండదు. నార్మల్గా చెట్టు ఊడల నుంచి వచ్చి ఈ విధంగా భూమిలో పాతుకుపోయి అవి కూడా వేరేలాగా వెలిచి ఒక పెద్ద వృక్షం టైపుగా అయిపోయింది ఇది. ఆ విధంగా అక్కడ చూడండి మీరు. ఇక్కడ చూసారు, ఆకులను కొమ్మలను టచ్ చేస్తే మనకి 5000 ఫైన్ కూడా పడుతుందని రాశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఎండిపోయిందంట. దీనికి మళ్ళీ కొన్ని ఇంజెక్షన్స్ ఇలాంటివి ఇచ్చి దీన్ని బతికించారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీకు అక్కడ చూస్తున్నట్టు అయితే మనకు బుద్ధుని స్టాచ్యూ కూడా ఉంది. మనం అక్కడికి కూడా వెళ్దాం. చూడండి, ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మనకు మెయిన్ చెట్టు. ఇది అంటే ఇక్కడ నుంచి దీని మొదలు స్టార్ట్ అవుతుంది. ఇంకా దీని నుంచి వచ్చే ఊడలు అన్ని లోపల పాతుకుపోయి మనకు వేరే చెట్టులాగా అయిపోతుంది. అంటే ఇది కొన్ని చూస్తే మనకు ఆ ఊడలను కూడా మనకు చెట్టు టైప్ అనిపిస్తుందంట. మీకు ఒకవేళ పిల్లలతో వచ్చినా కూడా మంచిగా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూడండి, అక్కడ సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఇప్పుడు ఇక్కడనే పనిచేసి ఒక అక్కని అడిగాను. ఇది మొత్తం 3.5 ఎకరాలు మొత్తం వ్యాపించిందట ఈ చెట్టు. మొత్తం ఈ విధంగా వ్యాపించింది చూడండి. మీరు పిల్లలతో వస్తే మంచిగా అక్కడ చూస్తున్నట్లయితే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల ఇలాంటివి బాగానే ఉన్నాయి. మీకు ఏ ఊడ చూసినా ఒక మొదల్లాగానే అనిపిస్తుంది. లోపలికి వెళ్ళకుండా మనకి ఈ విధంగా కంచేశారు. ఇంకా ఈ గేట్ నుంచి వాళ్ళు వెళ్ళి అప్పుడప్పుడు లోపల క్లీనింగ్ ఇలాంటివి చేస్తుంటారు. ఎలా అనిపించిందో ఒకసారి మావన్ని కనుక్కుందాం. ఎలా అనిపిస్తుంది రా సాయి? ఇది ఎటు చూసినా చుట్టులాగానే అనిపిస్తుంది, కాకపోతే ఇదంతా ఊడలు. మీరు మంచిగా పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చి మంచిగా వచ్చేటప్పుడు ఇంత ఫుడ్ తీసుకొని వచ్చి ప్రకృతిలో మంచి ఆస్వాదిస్తూ తినొచ్చు. చూడండి పైన కూడా ఏ విధంగా ఉందో. ఇది చూసారా, ఒక ఊడ నుంచి పుట్టుకొచ్చిన మరో చెట్టు అంటే ఇది. సేమ్ మన నైజీరియాలో, మన మడగాస్కర్లో ఇలాంటి చెట్లు ఎక్కువ కనిపిస్తాయి, మనం చూస్తుంటాం. ఆ విధంగా ఉంది ఈ చెట్టు.
దీంట్లో మర్చెట్టే కాకుండా మినీ జూ పార్క్ మరియు అక్వేరియం కూడా ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకు లోపలికి రాగానే రైట్ సైడ్లో పిల్లలమ్మరి చెట్టు ఉంటుంది. అదేవిధంగా మనం స్ట్రేట్గా వస్తే మనకి మినీ జూ పార్క్ కూడా ఉంటుందంట. దీన్ని కూడా చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మినీ జూ పార్క్ అని రాసింది. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఎర్ర రంగు అడవి కోడి అని రాసి ఉంది ఫ్రెండ్, చూడండి. ఉంగరపు మెడ అడవి కోడి. ఇక్కడ మనకి రామచిలుకలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు మధ్యలో మంచిగా వ్యూ పాయింట్, అదేవిధంగా మంచిగా కూర్చోవడానికి కూడా ఉంది. అడవి కోడి అంటే ఇదే. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, కొండ చిలువ కూడా ఉంది ఇక్కడ. నేను ఓన్లీ పక్షులే అనుకున్నా కానీ ఇక్కడ పాములు కూడా ఉన్నాయి. కొండ చిలువ, దాని గురించి డీటెయిల్స్ ఇక్కడ మొత్తం రాశారు. మీరు వచ్చినప్పుడు చూడండి. అక్కడ చూస్తున్నట్లయితే మనకు అక్కడ మూలలో ఒకటి ఉంది, అక్కడ డోర్ దగ్గర ఒకటి ఉంది. ఇక్కడ మనకు నక్షత్ర తాబేళ్లు కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. సో మనకి ఇక్కడ స్నేక్ కనిపిస్తుంది చూడండి. దీని బోర్డు అయితే ఇవ్వలేరు ఏదని చెప్పి, మరి అది చనిపోయిందో బతికే ఉంది. అక్కడ కూడా ఒకటి ఉంది డోర్ దగ్గర లాస్ట్ లో. ఆ డోర్ నుంచి వచ్చే దీనికి ఫుడ్ ఇస్తారు అనుకుంటా. ఇక్కడ చూస్తున్నట్లయితే కూడా మనకి 2 పాములు ఉన్నాయి చూడండి. డోర్ దగ్గర కూడా ఒక పాము ఉంది. ఇక్కడ కూడా ఒక కొండ చిలువ. అక్కడ మొసలు చూడండి ఏ విధంగా వండుకుందో. మొసలు మాత్రం రేంజ్ లో ఉంది. అవి మంచిగా నిద్ర అవుతున్నట్లున్నాయి. లేదు సో గైస్, ఇది అక్వేరియం అంట. లోపల రకరకాల ఫిషెస్ ఉన్నాయని చెప్పారు. సో చూద్దాం అక్వేరియంలో కూడా ఎలాంటి ఫిషెస్ ఉన్నాయని చెప్పి. రెడ్ క్యాప్ గోల్డ్ ఫిష్, రెయిన్బో షార్క్. చూసారా ఫ్రెండ్స్, మనకి రకరకాల చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఇది నార్మల్గా ఇండ్లలో ఉండే అక్వేరియం లాగానే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి మంచి మీ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్లో కాకుండా ఇలాంటి అప్పుడప్పుడు కొంచెం మీకు కూడా రిలీఫ్ ఉంటుంది మైండ్. దీంట్లో మనకి జింకలు ఇంకా వేరే కొన్ని జంతువులు కూడా ఉన్నాయంట, కానీ అవి అటు సైడ్ అడవిలో ఉన్నాయని అంటున్నారు ఇక్కడ అడిగితే. ఇక్కడ చూస్తే ఒక చిన్న చెరువు టైప్ ఉంది ఫ్రెండ్స్. మీరు అక్కడ చూస్తే మీకు జింకలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఒక చిన్న మినీ చెరువు టైప్ ఉంది. దీని అటు సైడు మనకు జింకలు ఉన్నాయి. మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే కాచిగూడ నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి. మీరు నెట్లో సెర్చ్ చేసి ట్రైన్ చూడండి. అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి.
మీరు హ్యాపీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫుడ్ కూడా తీసుకొని వచ్చి తినండి, బాగుంటుంది. ఇక్కడ మనకు కొన్ని పురాతనమైన కట్టడాలు కూడా ఉన్నాయి, చూడొచ్చు. పురాతన కట్టడాలు ఏ విధంగా ఉంటే అట్లనే అనిపిస్తుంది నాకు వాటిని చూస్తే. సో చూసారు కదా, మనం ఇందాక అటు సైడ్ వెళ్ళినాము జూ పార్క్లోకి, మినీ జూ పార్క్. అట్లా రౌండ్గా తిరిగేసి ఇట్లా ఈ విధంగా మొత్తం చుట్టి అక్కడ మనం ఇందాక జింకలు కూడా చూసాం కదా. సో ఇది guys ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.